అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఎమ్మెల్యే సంజయ్ పై మరోసారి విరుచుకుపడ్డారు జీవన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీతో ఎమ్మెల్యే సంజయ్ కి ఏం సంబంధం లేదని ఆయనే అంటున్నారు. అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇవ్వడానికి ఆయన ఎవరు అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యాన్ని సహించబోమని హెచ్చరించారు. నిజమైన కాంగ్రెస్ వాదులు ఎవరో జగిత్యాల ప్రజలకు తెలుసు, ప్రజలు అన్ని గమనిస్తున్నారన్నారు జీవన్ రెడ్డి. ఆయన కాంగ్రెస్ ఏం సంబంధం అంటున్నాను నేను, ఆయన చెప్తున్న కాంగ్రెస్ సంబంధం లేదని నువ్వెందుకు అంటావు? ఆయన నిన్నగా మన అఫిడవిట్ ఇచ్చిన ప్రమాణ పత్రం, ఆయన ప్రమాణ పత్రం ఇచ్చిండు. నేను బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నా, బీఆర్ఎస్ పార్టీ కేవలం ముఖ్యమంత్రి గారు కావాల్సిన విధానం ప్రభుత్వానికి మాత్రమే ఇస్తున్నా, నచ్చిన అంశాలా పక్కన చెప్తున్నాను. నువ్వు ఆయన అన్నది తిరుగుంటావు, ఆయన కాదు బీఆర్ఎస్ అయితే చెప్పుకొని తిరుగుతుంటే నువ్వు దానికి కొత్త వాచి అదే కాదు. అందుకే నేను మాట్లాడుతున్నాను. నేను బిజువిడి మంచిది కాబట్టి ఇది ఎవడో అడుగుతున్నాను, ఇది ఎవడో అడుగుతున్నాను నేను. ఇది అంతా మా జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ కావాలి, మా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కావాలి. ఇది వస్తే ఇది ప్రింటింగ్ ప్రెస్ దొరికేది కాదు. అంటే ఇది గమనించండి దయచేసి. దీన్ని మీరు ఏమన్నా పార్టీ నిమిత్తం ముఖ్యమంత్రి గారికి కలవడం ఎవరు కూడా విభేదిస్తలేదు. ఎమ్మెల్యే సంజయ్ పై మరోసారి విరుచుకుపడ్డారు జీవన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీతో ఎమ్మెల్యే సంజయ్ కి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇవ్వడానికి ఆయన ఎవరు అని ప్రశ్నించారు. ఇక ఇదే ఇష్యూకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపికృష్ణ ఫోన్ లైన్ అందిస్తారు. గోపికృష్ణ, అయితే తెలంగాణ రాష్ట్రంలోనే ఇప్పుడు రానున్న మున్సిపల్ ఎన్నికల్లో జగిత్యాల మరి కీలకం కానుంది. అయితే ఇందులో జగిత్యాలలో జీవన్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే సంజయ్ అన్న విధంగా కొనసాగుతుంది. ఇటు గత కొన్ని రోజులుగా ఇటు సంజయ్ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కండువా కప్పుకున్నారో అప్పటి నుంచి కూడా జీవన్ రెడ్డి అయితే సంజయ్ పై అయితే మండిపడుతూ వస్తున్నారు. అయితే అప్పటి నుంచి కూడా వివాదం అయితే తారాస్థాయికి అయితే చేరిందని చెప్పొచ్చు. ఇటీవల కాలంలో కూడా వరుసగా కూడా సంజయ్ ని టార్గెట్ చేస్తూ ఉంటారు. జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. అయితే ఇటీవల గత 2-3 రోజుల క్రితం కూడా సంజయ్ పై మాత్రం మున్సిపల్ ఎన్నికల్లో నేపథ్యంలో టికెట్ల ఇష్యూలో కూడా వివాదం అయితే కార్యకర్తలు జీవన్ రెడ్డి వద్ద మొరపెట్టుకోవడంతో ఒక్కసారిగా కోపోద్రేకుడైన జీవన్ రెడ్డి ఇటు సంజయ్ పై అయితే మండిపడ్డారు. ఎవరైనా కాంగ్రెస్ పార్టీకి జోలికి వస్తే మాత్రం నరికేస్తామని చెప్పేసి కూడా మాట్లాడి హెచ్చరించారు. అయితే ఈ నేపథ్యంలోనే జీవన్ రెడ్డి మాటలు కౌంటర్ గా కూడా ఇటు సంజయ్ కూడా నిన్న ప్రెస్ మీట్ అయితే పెట్టారు. అయితే తెలంగాణ సీనియర్ నేతగా ఉన్న జీవన్ రెడ్డి దీనికి సంబంధించి కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేసిన తనపై చేయొద్దని చెప్పేసి కూడా సంజయ్ చెప్పారు. అయితే కాంగ్రెస్ జీవన్ రెడ్డి ఇంట్రీ పార్టీ కాదంటూ కూడా చెప్పారు. ఏళ్ల నుంచి ఉన్నప్పటికీ కూడా జీవన్ రెడ్డి కూడా ఇతర పార్టీ నుండే కాంగ్రెస్ పార్టీలకు వచ్చారని చెప్పేసి కూడా ఆయన గుర్తు చేశారు. ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా జీవన్ రెడ్డి ఇంటి పార్టీ కాదని కూడా ఆయన చెప్పారు. ఫిరాయింపులపై మాత్రం మాట్లాడే హక్కు జీవన్ రెడ్డికి ఏమాత్రం లేదని చెప్పేసి కూడా మండిపడ్డ పరిస్థితి కనిపించింది. జగిత్యాల అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కూడా రేవంత్ రెడ్డితో కలిసి పనిచేస్తున్నానని చెప్పారు. ఇటు దీనికి ఏదైతే పార్టీ ఫిరాయింపులకు సంబంధించి సుప్రీంకోర్టు, అసెంబ్లీ స్పీకర్ నిర్ణయాలకు కట్టుబడి ఉంటారని కూడా సంజయ్ చెప్పిన పరిస్థితిలో మాత్రం ఇటు ప్రస్తుతం అయితే ఇటు ఎమ్మెల్యే సంజయ్ మాటలకు కూడా జీవన్ రెడ్డి కూడా ఈ రోజు కౌంటర్ అయితే మళ్ళీ ఇచ్చారు. ఇటు కాంగ్రెస్ బీఫామ్స్ ఇవ్వడానికి ఎమ్మెల్యే ఎవరని చెప్పేసి కూడా మండిపడ్డ పరిస్థితి కనిపించింది. ఇటు కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో మాత్రం జోక్యం చేసుకుంటే మాత్రం సహించలేదంటూ కూడా జీవన్ రెడ్డి అయితే ఎమ్మెల్యే సంజయ్ పై మాత్రం ఫైర్ అయ్యారు. ఇటు జీవన్ రెడ్డి సమావేశంలో అసలు ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నాడో తెలియని ఎమ్మెల్యే సంజయ్ రాజ్యాంగ నిబంధనలు
నైతిక విలువల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందంటూ కూడా ఆయన మాట్లాడారు. ఇటు కాంగ్రెస్ బీఫామ్స్ ఇవ్వడానికి అసలు ఎమ్మెల్యే ఎవరని కూడా సూటిగా ఎమ్మెల్యేనైతే ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా ప్రజాపాలన సంక్షేమ పథకాలు మద్దతిస్తే స్వాగతిస్తాం కానీ అంతేగాని ఇటు కాంగ్రెస్ పార్టీ సంబంధించి అంతర్గత విషయాలు మాత్రం జోక్యం చేసుకుంటే మాత్రం చూస్తూ ఊరుకోబోవని కూడా సంజయ్ కి అయితే హెచ్చరించారు. ఇటు అభివృద్ధికై సీఎం ను కలవడం సహజమని తాను కూడా గతంలో బీఆర్ఎస్ ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు కూడా తాను కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2014లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను కూడా కలిసినట్టు కూడా గుర్తు చేశారు. అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి అధికార పార్టీని కలవడం సహజమని చెప్పేసి అలాంటి అభివృద్ధి కోసం అయితే తాను కూడా ఏకీభవిస్తానని కూడా సంజయ్ చెప్పిన పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో జైన్ కాలేదని చెప్తున్న ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంతర్గత విషయాల్లో మాత్రం జోక్యం చేసుకుంటే సహించలేదంటూ కూడా హెచ్చరించారు. ఇటు తాను ఒకే పార్టీలో గెలిచి మరో పార్టీకి వెళ్ళలేదని ఎమ్మెల్యే వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని కూడా హితావు పలికిన పరిస్థితి కనిపించింది. ఇటు జగిత్యాల పట్టణానికి సంబంధించిన గౌరీ శంకర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించి సింగిల్ టెండర్ తో పనులు ఇవ్వడంతో మాత్రం ఆ ఆంతర్యం ఏంటని కూడా ప్రశ్నించారు. ఇటు 2 సంవత్సరాలు గడుస్తున్నా గానీ అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే ముందు పోలేదని చెప్పేసి కూడా గుర్తు చేసిన పరిస్థితిలో మాత్రం యావర్ రోడ్డు విస్తరణ పనులు అడ్డుకున్నదే ఎమ్మెల్యే అంటూ కూడా ఆరోపించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. 10 ఏళ్లు పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు టికెట్లు ఇవ్వాలన్నది తన డిమాండ్ అని కూడా కాంగ్రెస్ అధిష్టానానికి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఏదైతే మొదటి నుంచి కూడా కష్టకాలంలో 2010 తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి కూడా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలో ఎవరైతే ఉన్నారో మళ్ళీ వాళ్ళకే కూడా టికెట్లు ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి కూడా చెప్పారు. ఇటు అప్పటి నుంచి కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరైతే ఉన్నారో మొదటి నుంచి కూడా పార్టీని పట్టుకొని ఉన్న వారికి మాత్రం ఖచ్చితంగా టికెట్లు మున్సిపల్ ఎన్నికల్లో ఇచ్చి తాను గెలిపించుకొని తీరుతారని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇష్యూలో మాత్రం ఇటు జీవన్ రెడ్డితో పాటు ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న సంజయ్ మధ్య వారైతే తీవ్ర స్థాయికి చేరినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యం దీనిపై అధిష్టానం ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో వీళ్ళకు టికెట్ల పంపిణీల ఏ విధంగా ఉంటుందో అని చెప్పేసి కార్యకర్తలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మరో 2 రోజుల్లో కూడా ఆ నోటిఫికేషన్ వస్తున్న పరిస్థితిలో మాత్రం మున్సిపల్ కాంగ్రెస్ కు సంబంధించి ఎవరు టికెట్లు కేటాయిస్తారన్నది కూడా కాంగ్రెస్ నేతల్లో మాత్రం ఆసక్తి నెలకొంది. ఇటు జీవన్ రెడ్డి అంచెలతో పాటు కాంగ్రెస్ సంజయ్ కుమార్ అంచెలు కూడా పోటీలో నిల్చునేందుకు కూడా సిద్ధమైన పరిస్థితిలో ఒకే వార్డు నుంచి కూడా 2 అభ్యర్థులు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి నిల్చునే అవకాశం ఉన్న నేపథ్యంలో బీఫామ్స్ ఎవరిస్తారో అనే కోణంలో మాత్రం ఆసక్తి నెలకొంది. ఇటు దీనిపై మాత్రం అధిష్టానం ఏ విధంగా స్పందిస్తారని మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. శ్రీనివాస్. రైట్ గోపికృష్ణ, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.